ఇవాళ రేపట్లో సోషల్ మీడియా కలకలం కల్లోలం పెరుగుతూ ఉంది. ఇంకో పక్కన సోషల్ మీడియాని కంటైన్ చేయడానికి ప్రత్యేకంగా చట్టాలు చేస్తాము, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాబోతున్నాయి అని మాట్లాడడం. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త లెజిస్లేషన్ తీసుకురావడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎస్, పవన్ కళ్యాణ్ చెప్పారు కదా, చూశాం కదా. ఇలా మాట్లాడడం కనపడతా ఉంది కదా. పైగా చాలా మంది జర్నలిస్టుల పేరుతో బూతులు తిట్టడము, నచ్చని రాజకీయ పార్టీల్ని విమర్శించాలనుకున్న వాళ్ళని చాలా దుర్భాషలాడడం పెరుగుతున్న ధోరణి కదా. తెలుగులోనే కాదు, నేషనల్ వైడ్ గా టీవీ ఛానల్స్ లో కూర్చుని కూడా ఇదే పని చేస్తా ఉన్నారు చాలా మంది. అందుకోసం ఇప్పుడు చాలా మందికి డౌట్ వస్తా ఉంది. జనం అయితే చాలా స్వీపీగా నచ్చని విషయం మాట్లాడితే అసలు నువ్వు జర్నలిస్ట్ బా అనేయటం అలవాటు అయిపోతా ఉంది. రాజకీయం అలా అనడాన్ని ప్రేరేపిస్తా ఉంది. మరి ఇలాంటి టైంలో ఇంత కన్ఫ్యూజన్ కి సమాధానం ఏంటి? జర్నలిస్ట్ అంటే ఎవరు, ఎలా డిటర్మైన్ చేయాలి? మీకు తెలుసా, ఇవాళ రేపట్లో సోషల్ మీడియాలో గానీ మీడియాలో గానీ కనపడుతూ విషయాలు మాట్లాడుతున్న వాళ్ళలో 3 కేటగిరీస్ ఉంటారు. ఆ 3 కేటగిరీస్ ఏంటో నేను మాట్లాడతా. ఆ 3 కేటగిరీస్ లో ఎవరు ఏ బ్రాకెట్ లోకి వస్తారో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అన్నిటికీ మించి జర్నలిస్ట్ ని ఒరిజినాలిటీని గుర్తుపట్టడం ఎలా అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం, డిబేట్ చేయబోతున్నాం. నేను ముందుగానే చెప్తున్నా, ఒక డిస్క్లైమర్ అనుకోండి, ఇది ఎవరిని ప్రత్యేకంగా ఉద్దేశించి ప్రస్తావిస్తున్న వీడియో కాదు. ఎవరైనా సరే ఇక్కడ పరోక్షంగానో ప్రత్యక్షంగానో కోట్ చేసినట్టు కనపడితే అది కాకతాళీయం మాత్రమే, అంటే కోఇన్సిడెంటల్. ఎందుకు చెప్తున్నా ఇలాగా? నేను ఏం మాట్లాడినా గానీ నా ఫ్రెండ్స్, ఎక్స్ కలీగ్స్ కొంతమంది, అంటే ఫ్రెండ్స్ అంటే అదో రకం ఫ్రెండ్స్, వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు, ఫేక్ అకౌంట్స్ తో పోక్ చేయడానికి టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి ముందే చెప్తా ఉన్నా, ఒకవేళ అలాంటి పోకింగ్ ఉంటే కనుక ఇక నేరుగా మాట్లాడదాం. ఓకే, రంగురాళ్ళు వచ్చి రోడ్డు మీద డాన్స్ కడితే అసలైన కోహినూరు ఎదురుగా వచ్చి నిలబడినా గానీ గుర్తుపట్టలేని పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు కొందరు జర్నలిస్టుల పరిస్థితి కూడా ఇంతే. ఇదే పిటి. జర్నలిస్ట్ అంటే ఎవరు అని తెలుసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఖచ్చితంగా వచ్చింది కదా. రాజకీయ కేసులు, ఎజెండాలు అంతా మీడియా చుట్టూ, పబ్లిసిటీ చుట్టూ, సోషల్ మీడియా నేరేటివ్ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఇది అవసరం కదా. 3 కేటగిరీలు ఉంటాయని చెప్పా కదా. ఏంటి ఆ 3 కేటగిరీలు? ఫస్ట్ ఇది విజిల్ బ్లోయర్, రెండోది ఇన్ఫ్లుయెన్సర్, 3 జర్నలిస్ట్. తేడా తెలుసా మీకు? 1 by 1 నేను చెప్తా. విజిల్ బ్లోయర్ అంటే ఎవరు అంటే విజిల్ వేసి సమాజాన్ని, సొసైటీని నిద్రలేపేవాడు అని అర్థం అనుకోవచ్చు. అంటే వాస్తవాలు జనం ముందుకు తెచ్చేవాళ్ళు. చాలా సార్లు ఈ విజిల్ బ్లోయర్లు సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా పనిచేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళు నేరుగా ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు జెన్యూన్ గా ఉన్న వాళ్ళు అయితే చాలా తక్కువ ఉంటాయి. పైగా త్రెట్ట వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు నిజానిజాలు మాట్లాడితే కొందరికి నష్టం జరగవచ్చు, వాళ్ళు వీళ్ళ సంగతి చూడాలి అనుకునే పరిస్థితి ఎక్కువ ఉంటుంది. ఈ విజిల్ బ్లోయర్ అనే కేటగిరీ మన దగ్గర అంత యాక్టివ్ గా లేదు ఇండియాలో. వరల్డ్ వైడ్ గా విజిల్ బ్లోయర్ అనేది ఎంత ఇంపాక్ట్ఫుల్ సెక్టో తెలుసా మీకు? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎడ్వర్డ్ స్నోడెన్ అనే మాట విన్నారా మీరు? ఒక 15 ఏళ్ల కిందట ఏమో అమెరికాని కుదిపేశాడు ఆయన ఒక విజిల్ బ్లోయర్. అమెరికన్ ఇంటెలిజెన్స్ లో పనిచేశాడు స్నోడెన్. అమెరికన్ ఇంటెలిజెన్స్ వరల్డ్ వైడ్ గా ఉన్న సమాచారాన్ని గానీ, అమెరికా పౌరుల సమాచారాన్ని గానీ ఎలా వాడుతుంది గవర్నమెంట్ అనే విషయాన్ని బయట పెట్టాడు. షేక్ అయిపోయింది అమెరికా, ప్రపంచం కూడా. వెంటనే అమెరికా ఫ్రీడమ్ యాక్ట్ ఏదో ప్రత్యేకంగా ఒక చట్టాన్ని చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం అమెరికాకు వచ్చింది ఆ స్నోడెన్ దెబ్బకి. ఆ తర్వాత ఇవాళ రేపట్లో మనం వాట్సాప్ లాంటి వాటిలో ఎన్క్రిప్షన్ అనే ఫీచర్ చూస్తున్నాం కదా. మీ సమాచారం ఎన్క్రిప్టెడ్ అయి ఉంటుంది, 3వ వ్యక్తి చూడలేడు, మీ ఇద్దరికే తెలుసు అని చెప్తూ ఉన్నారు కదా. ఆ ఎన్క్రిప్షన్ అనే ఫీచర్ తీసుకురావాల్సిన అవసరాన్ని క్రియేట్ చేసినోడు స్నోడెన్. అంటే చూడండి, టెక్నాలజీ పరంగా అయినా, ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడంలో అయినా ఒక విజిల్ బ్లోయర్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తాడు అనడానికి స్నోడెన్ నిదర్శనం. మన దగ్గర ఇలాంటివి ఇంత గ్రావిటీ ఉన్న ఇంపాక్ట్స్ కనపడవు. అందుకోసమే నేను ఆ కేటగిరీ తక్కువ మన దగ్గర అన్నా. ఇక రెండోది ఇన్ఫ్లుయెన్సర్. ఇన్ఫ్లుయెన్సర్ అంటే సోషల్ మీడియాలో ఇవాళ రేపట్లో చాలా మంది కనపడతా ఉన్నారు కదా. కొంతమంది హెల్త్ చిట్కాలు చెప్తా ఉంటారు, కొంతమంది ప్రొడక్ట్స్ కి రివ్యూలు చేస్తూ ఉంటారు, కొంతమంది ఫలానా ప్లేస్ బ్రహ్మాండంగా ఉందని చెప్పి మాట్లాడుతుంటారు. ఇంకొంతమంది అయితే పార్టీల జెండాలు, కండువాలు మెళ్ళో వేసుకుని ఆ పార్టీల గురించి మాట్లాడుతుంటారు కదా. ఇలాంటి వాళ్ళందరూ జర్నలిస్టులేమో అనే భ్రమలో కొంతమంది ఉండొచ్చు. అందుకోసమే క్లియర్ గా చెప్తారు, వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏం చేస్తారు? పేరులోనే ఉంది కదా, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళ రూపురేఖలు నచ్చి చూసే వాళ్ళు ఉంటారు, లేదంటే కనుక వాళ్ళు చెప్తున్న ఐడియాలజీ సబ్జెక్ట్ తో కనెక్ట్ అయ్యి అందులో లాజిక్ ఉన్నా లేకపోయినా కానీ భలే చెప్పామని సపోర్ట్లు కొట్టేవాళ్ళు ఉంటారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు ఇవాళ రేపట్లో ఎక్కువగా కనపడుతూ ఉన్నారు. ఇందులో ఫైనాన్షియల్ బెనిఫిట్ ని డిరైవ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రోడక్ట్ రివ్యూలు చేసినా, లేదంటే కనుక వాళ్ళు క్రియేట్ చేసే కంటెంట్ ని ఒరిజినల్ అని సెర్చ్ ఇంజిన్లు, అనలిటిక్స్ పరిగణించే అవకాశం ఎక్కువ ఉండటం వల్ల ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఫైనాన్షియల్ ప్రాస్పెక్ట్స్ అనేవి బెటర్ గా ఉన్నాయి. అందుకోసమే ఆ నెంబర్ పెరుగుతూ ఉంది. ఆ నెంబర్ పెరుగుతున్న కొద్దీ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మిస్ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో ఒక విధమైన ఆర్గ్యుమెంట్, చాలా సార్లు బేస్లెస్ ఎలిగేషన్స్ అనేవి పెరుగుతూ ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పొద్దున్నే లేచి ఇది తాగండి, ఇది తినండి అని మాట్లాడుతుంటారు కొంతమంది. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటో, మెడిసిన్ కి సంబంధించి వాళ్ళ నాలెడ్జ్ ఏంటో, అవగాహన ఏంటో ఎవరికీ తెలియదు. అది చూసి ఫాలో అయిపోయి ప్రాణం మీదకి తెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అందుకని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి ఇన్ఫ్లుయెన్సర్స్ కేటగిరీకి అని చెప్పినా నేను. అందుకోసమే చైనా లాంటి దేశాలు ఏం చేసినాయో తెలుసా? ఇన్ఫ్లుయెన్సర్ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ వీడియోస్ చేస్తా ఉన్నప్పుడు, టెక్నాలజీకి చేస్తా ఉన్నప్పుడు, లేదంటే టూరిజం చేస్తా ఉన్నప్పుడు, లేదంటే హెల్త్ కి సంబంధించి చేస్తా ఉన్నప్పుడు, ఆ డిసిప్లిన్ లో, ఆ సబ్జెక్ట్ లో మినిమం డిగ్రీ ఉండాలి
అని అక్కడ చట్టం తెస్తున్నారట. అంటే నీకు బేసిక్ అవగాహన ఉండే మాట్లాడుతున్నావు అని డిటర్మైన్ చేయడానికి డిగ్రీ ఉండాలంటున్నారు. అది ఒక రకంగా మంచి చట్టమే కదా. మన దగ్గర అంత రెగ్యులేషన్ లేదు, ఎందుకంటే వాళ్ళు ఉపయోగపడతా ఉంటారు, వాళ్ళని ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచన కావచ్చు. మరి ముందు ముందు చట్టం వస్తే కనుక మనకు కూడా ప్రయోజనం ఉండొచ్చు. ఇది ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరీ. ఈ ఇన్ఫ్లుయెన్సర్ కి జర్నలిస్ట్ కి తేడా ఉంది. చాలా మంది ఈ తేడా తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. జర్నలిస్ట్ అంటే ఎవరు? మరి జర్నలిస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి? జర్నలిజానికి పర్టికులర్ గా డిగ్రీ ఉండాలా? డిగ్రీ ఉండాలి, కానీ అందరికీ డిగ్రీ ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. ప్రాపర్లీ ట్రైన్డ్ జర్నలిస్ట్ కూడా ఉండకపోవచ్చు. ప్రఖ్యాత మీడియా సంస్థలకు మన తెలుగులో జర్నలిజం స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు కానీ సర్టిఫికేట్ ఇవ్వరు. ఎందుకంటే సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి వేరే చోటకి వెళ్ళినప్పుడు వాడికి జీవనాధారం అయిపోతుందేమో, వాడు బతుకుని బాగు చేసేసినట్టు అయిపోతుందేమో అని సర్టిఫికేట్ ఇవ్వరు. ఓన్లీ స్కిల్ బేస్డ్ గానే ఉంటుంది. అంటే ప్రధానమైన సంస్థల్లో పనిచేసిన వాళ్ళకి కూడా సర్టిఫికేషన్ ఉండదు. యూనివర్సిటీల నుంచి, ఉస్మానియా నుంచో, ఆంధ్రా నుంచో, సెంట్రల్ యూనివర్సిటీ నుంచో జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఇక్కడ డిగ్రీ క్రైటీరియా అనే దానికంటే కూడా సబ్జెక్ట్ అనేది డిటర్మైన్ చేస్తుంది ఎవరు జర్నలిస్ట్ ఎవరు కాదు అనేది. వాడికి జర్నలిజం సర్టిఫికేట్ లేకపోయినా కానీ ట్రాక్ రికార్డు ఉందనుకోండి, పలానా సంస్థలో పలానా జర్నలిజం స్కూల్లో ట్రైన్ అయ్యాడు, ట్రైనింగ్ తర్వాత ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు అక్కడ పనిచేసాడు అంటే ఆ ట్రాక్ రికార్డు బేస్డ్గా కెరీర్ కంటిన్యూ అవుతుంది. ఇది ఒక కేటగిరీ. ఇవాళ రేపట్లో సోషల్ ఈక్వేషన్ ఉందనో లేదంటే మీడియా మీద మోజుతోనో ఇంకొందరైతే ఫలానా ఆర్గనైజేషన్లో పెట్టుబడి పెట్టో నేరుగా స్క్రీన్ల మీదకి వస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు మీకు ఈజీగా తెలిసిపోతారు. వాళ్ళు చర్చలు చేస్తున్నా మాట్లాడుతున్నా బేస్లెస్గా ఉన్నారేంటి అని అనిపిస్తుంది. చూసారా మీకు? అంటే మీ అవగాహన మీకు చెప్పేస్తుంది వాళ్ళు జర్నలిస్ట్లా కాదా అనేది. ఆ భాష, ఎక్స్ప్రెషన్, ఆ సబ్జెక్టు తెలిసిపోతూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ శ్రీశ్రీ కవిత్వాన్ని జగన్నాథ రథచక్రాల్ అని కోట్ చేశాడు అనుకోండి కమల్ హాసన్, జగన్ పేరు ఎందుకు ఎత్తారు అని అడుగుతున్నారు అనుకోండి, సమాధానం మీకు అక్కడ వచ్చేస్తుంది. ఆ తర్వాత కొంతమంది బ్లేజర్లు వేసుకుని కూర్చొని మాట్లాడుతూ ఉండుండొచ్చు. మరి నీ సర్టిఫికేట్ ఏది అని అడగక్కర్లా వాళ్ళని, నీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ చూపించు అని అడిగితే సరిపోద్ది. అంటే మన దగ్గర మహా ఛానల్స్ లో వస్తున్న వాళ్ళకు కూడా కనీసం జర్నలిజం సర్టిఫికేట్ కాదు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. తెలుసా మీకు? నేను జనరల్గా చెప్పాను, స్పెసిఫిక్గా ఎవరిని ఉద్దేశించి చెప్పలా. ఓకే, అర్థమైంది కదా? ఇండివిజువల్ జర్నలిస్టులు ఎంత ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేయగలరు? ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తా. ఇండియాలో మనం ధ్రువరాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానీ ఆయన కరెంట్ టాపిక్స్ మీద, రాజకీయాల మీద వీడియోలు చేస్తూ ఉంటాడు. మహా మోతుబరి ఛానల్స్ కూడా, శాటిలైట్ ఛానల్స్ కూడా అంతమంది చూడరేమో. ఈచ్ వీడియో 2 కోట్లు 2.5 కోట్ల మంది కూడా చూసేవాళ్ళు ఉంటారు. కారణం ఏంటి అంటే ఆయన హిందీలో చేస్తాడు, హిందీ మాట్లాడేవాళ్ళు అంతమంది ఉన్నారు కాబట్టి, ఆయన మాట్లాడుతున్న టాపిక్ అండ్ లైన్ నచ్చింది కాబట్టి చూస్తూ ఉంటారు. పైగా ప్రతిదానికి స్క్రీన్ షాట్లు, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ చూపిస్తూ ఉంటాడు. నిజమైన జర్నలిస్ట్ ఎప్పుడైనా సరే రిలవెన్స్ ఉన్న, ఆధారాలున్న టాపిక్ మీదే మాట్లాడతాడు. అవునా కదా? లాజికల్ గా. ఇక రెండో ఎగ్జాంపుల్, వికీలీక్స్ వినుంటారా? జూలియన్ అసాంజే, ఆస్ట్రియా, వినుంటాం కదా. కొన్నేళ్ల కిందట గ్లోబ్ లో ఉన్న 170 దేశాలని దాదాపుగా ఈ అసాంజే, వికీలీక్స్ కదిపి కుదిపేశారు కదా. అసాంజే నేరుగా జర్నలిస్ట్ కాకపోయినా మీడియాతో అసోసియేషన్ ఉన్నవాడు. కొద్దిమంది జర్నలిస్టులతో కలిసి వికీలీక్స్ అని ప్రభుత్వ రహస్యాల్ని, బండారాల్ని, తెర వెనక విషయాల్ని ప్రపంచం ముందు ఉంచాడు కదా. అఫ్ కోర్స్ అలా ఉంచినందుకు ఆయన నానాయాతన పడ్డాడు, అది ఓకే. కానీ ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు అనడానికి ఈ 2 ఉదాహరణలు శాంపిల్. మరి అసలు ఈ జర్నలిస్ట్ అనే మాట చుట్టూ ఇప్పుడు ఎందుకు ఇంత చర్చ జరుగుతూ ఉంది? కారణం ఏంటి తెలియాలి అంటే 2014 తర్వాత వచ్చిన చేంజెస్ అర్థం కావాలి. 2014 తర్వాత ఏమైంది? మోడీ వచ్చారనా? అది ఒక్కటే కాదు, డిజిటల్ మీడియా ఎవాల్వ్ అవటం, టెక్నాలజీ ఎవాల్వ్ అవటం, బ్యాండ్ విడ్త్ పెరగటం. అంటే 2G నుంచి అప్గ్రేడ్ అయ్యి 3G, 4G, 5Gలన్నీ ఈ పీరియడ్లో వచ్చి ఉంటాయి. ఈ పీరియడ్లో వచ్చేసరికి డిజిటల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరిగింది, యూట్యూబ్ ఛానల్స్ పెరిగినాయి. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, అవగాహన ఉన్న జర్నలిస్టులు సొంతంగా మాట్లాడడం మొదలైంది, నచ్చిన వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆ ఇంపాక్ట్ మీడియా మీద పడి మీడియా క్వాలిటీ పతనం అవడం మొదలైంది. మీకు తెలుసా ఆ విషయం? మీరు కావాలంటే డౌన్ ద లైన్ చెక్ చేయండి, వెరిఫై చేయండి. అప్పటి వరకు నర్మగర్భంగా చెప్పడం అంటారే, అంటే ఇండైరెక్ట్ గా చెప్పడం, సపోర్ట్ చేయడం ఎన్నికల ముందు మాత్రమే మీడియా సంస్థలు రాజకీయ ముసుగు తీసేవి. కానీ ఇప్పుడు నేను చెప్పిన టైం పీరియడ్ తర్వాత నేరుగా నిరంతరం రాజకీయ ఎజెండా మాత్రమే మాట్లాడుతూనే చూడండి. ఎందుకు అంటే ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ అంతగా క్రియేట్ చేసింది డిజిటల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలకి. తెలుసా మీకు? వాళ్ళ ఆదాయాలు తగ్గినాయి, అడ్వర్టైజింగ్ రెవెన్యూ తగ్గింది, అన్నిటికీ మించి ఎలక్షన్ టైంలో గెయిన్ అవ్వచ్చు అనుకునే టెండెన్సీని కూడా మార్చేసింది. ఎందుకు అంటే డిజిటల్ మీడియా వచ్చింది. డిజిటల్ మీడియాలో పొలిటికల్ పబ్లిసిటీస్ అయినా, రీచ్ అయినా కానీ డీసెంట్రలైజ్డ్ ఉంటుంది. ఫలానా నియోజకవర్గం గురించో, ఫలానా జిల్లా గురించో మాట్లాడితే ఆ జిల్లా వాడు ఓన్ చేసుకుని చూసే ఫెసిలిటీ దాంట్లో ఎక్కువ ఉంది డిజిటల్లో. అందుకోసమని మనీ స్పెండింగ్ కానీ, కాన్సన్ట్రేషన్ కానీ డిజిటల్ వైపు షిఫ్ట్ అవుతుంది. ఇలా షిఫ్ట్ అయ్యేసరికి సర్వైవల్ ఉండాలి కదా. అందుకోసం మీడియా సంస్థలు నేరుగా ప్రాపగాండా మెషిన్స్ అయిపోయినాయి. ఇక్కడ వచ్చింది కాన్ఫ్లిక్ట్. అసలు 2014 తర్వాత ఈ చేంజ్ వచ్చింది. వాళ్ళ ఆదాయాలు తగ్గినాయి, అధికారంలో ఉన్న వాళ్ళతో హ్యాండ్ ఇన్ హ్యాండ్ పోతే తప్ప అది అడ్వర్టైజింగ్ రూపంలోనో లేదంటే లైవ్ కాంట్రాక్టుల రూపంలోనో మరో రకంగానో గెయిన్ అయ్యే పరిస్థితి మీడియా సంస్థలకు లేదు. అందుకోసం వాళ్ళ సర్వైవల్ కోసం రాజకీయ ఎజెండాల్ని, జెండాల్ని నేరుగా భుజానేసుకుంటున్నారు. అలా భుజానేసుకుని
తీసుకునేసరికి వాళ్ళ క్రెడిబిలిటీ గ్రాఫ్ పడింది. జనం డిజిటల్ వైపు చూస్తున్నారు. డిజిటల్ అంటే అనార్గనైజ్డ్ కదా, ఇండివిజువల్ గా నడుపుతా ఉంటారు. అందుకోసం వీళ్ళ మీద ఆరోపణలు చేయడం అనేది ఎక్కువైపోయింది. అఫ్ కోర్స్ అందరూ జెన్యూన్ గా ఉన్నారంటే ఉండకపోవచ్చు. ఎవరు జెన్యూన్ ఎవరు కాదనేది చూస్తున్న వాళ్ళకి మీకు తెలుసు కదా. కారణం ఏంటి అంటే ఈ ఫ్రిక్షన్. రాజకీయంగా అధికారంలో ఉన్న వాళ్ళకి మీడియా చేతిలో ఉంటుంది కానీ డిజిటల్ మీడియా ఉండట్లా చేతిలో. అందుకోసం ఫ్రిక్షన్ వచ్చి నేను మొదట అడిగాను కదా క్వశ్చన్, జర్నలిస్ట్ అంటే ఎవరు అని. ఆ క్వశ్చన్ ని ఈ రాజకీయం రైజ్ చేస్తాం. మరి దానికి సమాధానం ఏంటి? సర్టిఫికేషన్ లేదన్నాము చాలా సార్లు. ఎలాంటి ట్రైనింగ్, ప్రాపర్ గైడెన్స్, అవగాహన లేకుండా కూడా వచ్చేస్తున్నారు అని అంటున్నాము. మరి అలాంటప్పుడు జర్నలిస్ట్ ఎవరో తెలుసుకోవడం ఎలా? అది మన చేతుల్లోనే, మీ చేతుల్లోనే ఉంది. వాడే భాష దగ్గర నుంచి, చెప్పే సబ్జెక్ట్ దగ్గర నుంచి, అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి ప్రతిదీ మీకు వీళ్ళు జర్నలిస్టులే కాదా అనే విషయాన్ని చెప్పేస్తాయి. పైగా ఇంకొక మాట ఉంది, సిస్టంలో ఉన్న ఫ్లెక్సిబిలిటీని ఈ కాంట్రాస్ట్ సిచ్యువేషన్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాయి ఒక రకంగా. ఏంటా మాట? జర్నలిజం గురించి తరచుగా ఒక మాట వాడుతూ ఉంటారు, ఏ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, ఏ మాస్టర్ ఆఫ్ నన్, బట్ ఆఫెన్ టైమ్స్ బెటర్ దెన్ ఏ మాస్టర్ ఆఫ్ వన్ అని చెప్తూ ఉంటారు. దానికి అర్థమేంటో తెలుసా? వాళ్ళకి అన్ని విషయాలు తెలుసుంటాయి నిజమైన జర్నలిస్టులకి. ఏ విషయంలోనూ స్పెసిఫిక్గా వాడి దగ్గర సర్టిఫికేషన్ లేకపోవచ్చు. ఇంజనీరింగ్ అయినా, మెడిసిన్ అయినా, స్పోర్ట్స్ అయినా, పాలిటిక్స్ అయినా, సినిమా అయినా అన్ని మాట్లాడగలుగుతారు. సినిమా గురించి మాట్లాడుతున్నాడని డైరెక్టర్ అతను, సైన్స్ గురించి మాట్లాడుతున్నాడని షార్లో పనిచేసి ఉంటాడా, రాజకీయం గురించి అనలైజ్ చేస్తున్నాడని క్యాబినెట్ నుంచి వచ్చి ఉంటాడా? అలా కాదు, అవగాహన ఉంటుంది. ఆఫ్ అండ్ టైమ్స్ బెటర్ దెన్ మాస్టర్ ఆఫ్ వన్ అన్నాం కదా. అంటే నిజంగా ఆ రంగంలో ఉన్న వాళ్ళకంటే కూడా బెటర్ జర్నలిస్ట్ చాలా మెరుగ్గా ఉంటాడు అని దాని అర్థం. జర్నలిజాన్ని, జర్నలిస్ట్ని అర్థం చేసుకోవడానికి ఇది బెంచ్ మార్క్. మీకు అర్థమైంది కదా ఎవరి ఒరిజినల్ జర్నలిస్టు, ఎవరి సబ్జెక్ట్ని ఎలా గేజ్ చేయాలి అనేది. దీన్ని బట్టి అవగాహన చేసుకోవాల్సిందే తప్పితే మనకున్న ఇంత పొలిటికల్ గందరగోళాల్లో అన్నిటికీ మించి టెక్నాలజీ ఎవల్యూషన్లో అసలు ఎవరి జర్నలిస్టు, ఎవరి ఇన్ఫ్లుయెన్సర్, ఎవరి విజిల్ బ్లోయర్ అనేది తెలుసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ప్రభుత్వాలైనా, అధికారంలో ఉన్న వాళ్ళైనా, మరొకరు అయినా కన్ఫ్యూజ్ చేసి పబ్బం గడుపుకునే వాళ్ళు తప్పితే మీకు క్లారిటీ ఇచ్చేవాళ్ళు అయితే ఉండరు. మరి ఇంత చెప్పిన తర్వాత మీకేమర్థమైంది? జర్నలిజం గురించి అయినా కానీ, ఈ మధ్య కాలంలో ట్రెండ్ ఇలా ఎందుకు అయిపోయింది అనే విషయంలో అయినా కానీ కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి.